నమస్తే, వెల్కమ్ టు లియో. నిన్ననే వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు, లక్ష్మీపార్వతి ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అయితే నిన్ననే వైఎస్ జగన్ హెచ్చరించాడు, ఖచ్చితంగా అరెస్టులు జరుగుతాయి, కానీ అరెస్టులకు ఎవరు భయపడొద్దని. అనుకోని విధంగా ఈరోజు పొద్దున్నే వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే జరిగింది. అయితే దీనిపైన ఈరోజు ఇంకా ఎవరెవరు ప్రెస్ మీట్లు పెట్టబోతున్నారు, ఎవరెవరు కలుగులో ఉన్న వాళ్ళందరూ బయటికి రాబోతున్నారు అనేది ఈరోజు తెలుస్తుంది. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. నిన్ననే ఒక హెచ్చరిక వైఎస్ జగన్ ఇచ్చాడు అని చెప్పి అనుకోవాలా? ఎందుకంటే ఇలాంటి సమాచారం వ్యవస్థలను ఇప్పటిదాకా మేనేజ్ చేశాడు కాబట్టి ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారన్న సమాచారం కూడా జగన్కి ముందే ఉండబట్టే ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి మరి అరెస్ట్లకు ఎవరు భయపడొద్దు అని చెప్పేసి అన్నారా అంటే ఏం చెప్తారు? వల్లభనేని వంశీ అరెస్ట్ జరిగిందో అతను డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి వెళ్ళి ఎవరెవరికి ఫోన్ చేశాడు, అసలు అతనికి ఆ టైం ఎందుకు ఇచ్చారు? ఇంతకుముందు మనం ఏదైతే అరెస్టులు చూసామో, బాబు గారిని అరెస్ట్ చేశారు అక్రమంగా. ఏం చేశారు? మిడ్ నైట్లో అటాక్ చేసి కనీసం ఎవరితో మాట్లాడే ఛాన్స్ కానీ, లోకేష్ బాబు గారు ఇక్కడ రావడానికి కూడా వాళ్ళు ఎట్లాంటి అనుమతి కూడా ఇవ్వాల. అట్లాంటి పరిస్థితి అక్కడ క్రియేట్ చేసినప్పుడు నోటికి ఏం మాట్లాడేది తెలియని వ్యక్తి వాడు చేసిన విధ్వంసకాండకి, వాళ్ళు చేసిన పనులకి మరి ఈ రోజున అతనికి ఎందుకు వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు అనేది ఇక్కడ ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన విషయం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఇంకా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు. అందుకనే అతను నిన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడో, అరెస్టులు జరుగుతున్నాయి, భయపడకండి. విజయసాయిరెడ్డి భయపడే వెళ్ళిపోయాడు, అదేమంటే అతనికి నమ్మకం లేదు అందుకనే వెళ్ళిపోయాడని చెప్తున్న వైనం జగన్మోహన్ రెడ్డిది. ఎవరు భయపడకుండా ఉంటారు, ఎందుకు భయపడకుండా ఉంటారు అంటే, ఇతనిలాగా 12 సంవత్సరాల నుంచి నేను బెయిల్ మీద ఉన్నాను కాబట్టి నన్ను చూసి ధైర్యం తెచ్చుకోండి, నా స్టోరీని గుర్తు చేసుకోండి అంటున్నాడు. ఇతను ఏదన్నా స్వాతంత్ర సమరయోధుడు కాదు, సంఘ సంస్కర్త కాదు, కందుకూరి వీరేశలింగమో కాదు, ఏమీ కాదు. ఇతను చేసిన చెడ్డ పనులకి 100,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసి ఈ రోజున ఏదైతే వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ కూడా ఇస్తూ కానుకల రూపంలో నువ్వు బయట ఉంటున్నావు. మరి నిన్ను నువ్వు రక్షించుకుంటున్నావు కానీ నీ దగ్గర ఉన్న వాళ్ళని నువ్వు రక్షించే పరిస్థితి లేదు అన్న విషయం విజయసాయిరెడ్డికి తెలిసింది. అందుకనే వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డికి తెలుస్తుంది ముందుగానే, ఉన్నారు సమాచారం ఇచ్చేవాళ్ళు కాబట్టే నిన్నే చెప్పాడు ఇట్లా ఏదైతే అరెస్టులు జరుగుతాయో భయపడొద్దు అని. విజయసాయిరెడ్డికి తెలుసు ముందుగానే ఏం జరగబోతుంది అని. అందుకనే అతను ముందస్తు చర్యగా అన్నిటికీ రాజీనామా చేసేసి బయటకు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డికి తెలుస్తూ, అందుకనే జాగ్రత్త పడండి అని చెప్పట్లేదు, భయపడొద్దు అని చెప్తున్నాడు. భయపడొద్దు అని చెప్పడం వేరు, జాగ్రత్త పడండి అని చెప్పడం వేరు. ఇతను ఏమని ఇస్తున్నాడంటే వాళ్ళకి, నా స్టోరీని గుర్తు చేసుకోండి, నేను ఎలా బెయిల్ మీద తిరుగుతున్నానో మీరు కూడా అరెస్ట్ చేస్తే భయపడకుండా బెయిల్ మీద తిరగొచ్చు. మళ్ళీ మళ్ళీ అదే పనులు, దొంగ పనులు చేసుకుంటూ రాష్ట్రాన్ని కొల్లగొడుతూ మళ్ళీ 30 సంవత్సరాలు మళ్ళీ 2.0గా మళ్ళీ జగన్ వస్తున్నాడు అని చెప్తున్నాడు. ఏం చేయటానికి వస్తున్నాడు? జనాలందరూ ఈరోజు ఏమంటున్నారంటే, బాబు నువ్వేదో కొత్త గొప్ప మీ నాన్నలా కాకపోయినా ఏదో కొంచెం అన్న బాగా చేస్తాడు, యువనాయకుడిగా వస్తున్నాడు అని చెప్పేసి మేము ఎంతో ఆశతోటి నీకు ఓటేసాము, ఈ రోజున మా చెప్పుతో మేము కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చావు, మళ్ళీ నువ్వు వస్తే మేము ఇంకా ఈ రాష్ట్రంలోంచి పారిపోయి ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి, వలస పక్షుల్లాగా వెళ్ళిపోవాలి, ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడికి వెళ్తుంటాయి పక్షులు, అలాగా మేము కూడా ఎక్కడ పనులు ఉంటే అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, నువ్వు రావద్దు అంటున్నారు. అయితే విజయసాయిరెడ్డి ఏదైతే పార్టీకి కావచ్చు లేదా రాజ్యసభ సభ్యత్వాన్ని కావచ్చు రాజీనామా చేసి వెళ్ళిపోయాడు అంటేనే, గతంలో మొన్న కూడా డిస్కషన్లో కూడా ఏదైతే అనుకున్నామో ఖచ్చితంగా ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి విజయసాయిరెడ్డి కొంత తప్పుకోవడానికే పార్టీకి కానీ రాజ్యసభ సభ్యత్వానికి కానీ రాజీనామా చేశాడని చెప్పి చెప్పుకుంటున్నాం. సో అరెస్టులు మొదలవుతున్నాయి, మీరు జాగ్రత్త పడండి అనకుండా మీరు భయపడొద్దు అన్నారంటేనే ఖచ్చితంగా కేసులు ఒక్కొక్కటి తోడుతున్నారన్న సంగతి జగన్కి తెలిసిందే. సో క్యాడర్ కూడా నిజంగానే ఇప్పుడు జగన్ వెంట ఉంటుందా, వీడిపోతుందా? ఎందుకంటే RRR గారు చెప్పినట్టు 60 రోజులు రాకపోతే మటుకు ఏదైతే ఎమ్మెల్యేలను కూడా సస్పెన్షన్, అనర్హత వేటు పడే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఒక పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ పార్టీకి సంబంధించిన క్యాడర్ని ఇబ్బంది పెడుతూ, పార్టీకి సంబంధించిన అంతకుముందు ఉన్న గత నేతల్ని ఇబ్బంది పెడుతూ జగన్ వెంట ఎవరైనా ఉండరా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఎవరైతే విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో అతని ద్వారానే నడిచాడు. ఇప్పుడు ఆ వ్యక్తే ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఎందుకంటే సెంటర్లో జరిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేది విజయసాయిరెడ్డి కాబట్టి అట్లాంటి వ్యక్తి తనకి ఎవరైతే రైట్ హ్యాండ్గా ఉన్నాడో ఆత్మ అనే వ్యక్తి వెళ్ళిపోయాడు. ఈ రోజున అతనికి సగం బలం వెళ్ళిపోయింది. క్యాడర్ అందరికి కూడా అర్థమైపోయింది జగన్
వట్టి బొమ్మలాగా అట్లా ఉన్నాడు అంతే, డమ్మీ. కానీ అసలు సీఎం అయితే విజయసాయి రెడ్డి అని వాళ్ళందరికీ తెలుసు, అక్కడ ఉన్న వ్యక్తులకి. ఆ విషయం బయట అందరికీ తెలుసు అని వాళ్ళకి తెలియకపోవచ్చు. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత మా పరిస్థితి ఏంటి? నిన్న ఏదో కొంచెం డబ్బులు ఇచ్చారు, ఎవరైతే గోరంట్ల మాధవ్, ఈ అంబటి రామ, వీళ్ళంతా పనికిరాని వాళ్ళు. వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు వేసిన వేషాలు. 2019 నుంచి 24లో వాట్సాప్ గవర్నెన్స్ అనేది పరిచయం చేశాడు అతను గోరంట్ల మాధవ్, అందరికీ తెలిసిన విషయం అది. అతను వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఎవరు చూస్తారు? ఇంకా రోజా రాలేదు, ఆవిడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి పార్టీలో, ఆవిడ రాలేదు. లక్ష్మీ పార్వతి అనే వ్యక్తి వచ్చింది, ఆవిడకి అసలు విలువే లేదు, ఆవిడకి ఎట్లాంటి విలువ లేదు, ఆవిడ చేత పెట్టించారు. వీళ్ళంతా కూడా ఈ రోజున పార్టీలో ఒకవైపు ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళంతా కూడా బయటికి వెళ్ళే పరిస్థితి. అయితే నిన్న పెట్టినటువంటి ఒక వైఎస్ జగన్ ఏదైతే ప్రెస్ మీట్ ఉందో, ఆ ప్రెస్ మీట్ వెనక కూడా, జగన్ వెనక కూడా మనం చూస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇంకా జగన్ మనస్తత్వం మారలేదా? ఎందుకంటే ఏదైతే ఈవీఎంలు బద్దలు కొట్టినటువంటి ఒక కేసులో కావచ్చు, గతంలో చాలా వరకు హత్య కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కేసుల్లో జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి. అదిగాక పిన్నెల్లి వెంకటరామరెడ్డి, వీళ్ళ తమ్ముడు ఏదైతే ఇప్పటికీ పరారిలో ఉన్నాడు, అదేవిధంగా తుర్క కిషోర్. సో ఇలాంటి ఏదైతే రౌడీకి సంబంధించినటువంటి ఒక మూకల్ని వెనకేసుకొని ఇంకా తిరుగుతున్నాడంటే జగన్ని నిజంగా నమ్మే పరిస్థితి ఉందా లేదంటే ఏం చెప్తారు? లేనే లేదు. జగన్ని నమ్మే పరిస్థితి లేదు అనేది ఎక్కడ తెలుస్తుందంటే, సొంత బాబాయిని గొడ్డలితోటి ముక్కలుగా నరికి చంపేసి అదొక సింపతిగా క్రియేట్ చేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఏదైతే ఈ సాక్షి అనే దరిద్రమైన పేపర్ ఉందో ఆ పేపర్లో వేసి రాష్ట్రాన్ని బస్టు పట్టించాడు. ఫస్ట్ ఆ విషయం అందరికీ అర్థమైంది ఎప్పుడు అంటే, దస్తగిరి అనే వ్యక్తి బయటకు వచ్చి నేనే గొడ్డలు కొనుక్కొచ్చాను, ఎవరెవరు దీంట్లో పాత్రదారులు సూత్రధారులు ఉన్నారు అని చెప్పిన తర్వాత వీళ్ళ బ్రతుకంతా, వీళ్ళ బండారం అంతా బయటపడింది. ఈ రోజున వాళ్ళు ఏం చెప్పినా నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు. అట్లాంటి వ్యక్తులకు ఎవరు ఉంటారండి? రౌడీలే కదా, రౌడీయిజం చేసే వాళ్ళే ఉంటారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మనం ఎలక్షన్ టైంలో స్వయంగా టీవీలో అందరం చూసాము. ఎంతమంది మీద బెదిరించాడు, కొట్టాడు, దాడి చేశాడు, ఆడవాళ్ళను కూడా బూతులు తిడుతూ ఈవీఎంలు ధ్వంసం చేసి. ఈ రోజున అతను ఎలా తిరుగుతున్నాడు? ఎందుకంటే ఈ జగన్ అనే వ్యక్తి కాపాడుతున్నాడు వీళ్ళని. అదే కాక నిన్న ప్రెస్ మీట్లో కూడా జగన్ వెనకనే పెట్టుకొని మాట్లాడుతున్నాడు. అట్లాంటి వ్యక్తుల్ని ఇతను ప్రోత్సహిస్తాడు. అతను చేసే పనులు కూడా అవి. సొంత చెల్లి తల్లికి ఈ రోజున అతీగతి లేదు. సొంత తల్లి ఏదైతే ఇప్పుడు మోసగాడు, నా కొడుకు మాటలు నమ్మొద్దని చెప్తుంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తుంది వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిల, వైఎస్ సునీత, వీళ్ళ వైపే చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళంతా ఏం చెప్తారు జగన్ గురించి? ఈ రోజున ఒక ముసుగేసి అతను బయటకు వచ్చేసి వీళ్ళంతా సపోర్ట్ చేసి అప్పుడు నిలబెట్టి మా జీవితాలను నాశనం చేశారు. ఈ రోజున వాళ్లే వచ్చి వీడు మంచివాడు కాదు, నమ్మొద్దు అని చెప్తున్న వైనంలో వీళ్ళంతా కూడా చాలా వేచి చూస్తున్నారు. ఎందుకంటే ఇంకా ఏం నిజాలు రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గురించి, వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ఏం రాబోతున్నాయి, అసలు అతనికి ఆత్మ అయినటువంటి విజయసాయి రెడ్డి బయటికి వెళ్ళిపోయాడు, అతనేం చెప్పబోతున్నాడు, ఈ స్టోరీ ఎటువైపుకు తిరుగుతుంది, ఈ జగన్ యొక్క కుటుంబ కథా చిత్రం ఎటువైపు తిరుగుతుంది? ఇట్లాంటి వ్యక్తి ఏదైతే ఉన్నాడో అతని వైపున ఇట్లాంటి రౌడీలు, గోండాలు, బూతులు మాట్లాడేవాళ్ళు, ఆడవాళ్ల మీద దూషణకు పాల్పడేవాళ్ళు. ఈ రోజున వల్లభనేని వంశీ పాపం పండింది, ఇతను అరెస్ట్ చేశారు. రేపు కొడాలని కూడా బయటకు రావాలి. ఏదైతే ఈ కలుగులో ఉన్న ఎలుకలన్నిటికీ కూడా పొగబెడితే బయటకు వచ్చినట్లుగా వీళ్ళంతా బయటకు రావాలి. ఈ శిక్ష వీళ్ళంతా కూడా అనుభవించి తీరాలి. అయితే మీరు అన్నట్టుగా ఏదైతే వల్లభనేని వంశీ అరెస్ట్ ఏదైతే ఉందో అది నిజంగా వైసీపీలో పెద్ద ప్రకంపనలు రేపబోతున్నాయా? ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు భయపడి దాక్కునే అవకాశం ఉందంటారు. నిజంగా జగన్ వెంట ఇకపైన ఎవరు నడవరా అంటే ఏం చెప్తారు? అతను అరెస్ట్ అవుతాడని చెప్పి తెలిసే ముందుగా బెయిల్కి అప్లై చేసుకొని ఉన్నాడు, ముందస్తు బెయిల్కి పిటిషన్ వేశాడు. తర్వాత ఏం జరిగింది? ఈ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత అందరికీ భయం అయితే ఏర్పడింది. ఏ మేకపోతు గాంభీర్యం లాగా వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బుల కోసం, వీళ్ళకి ఆ డబ్బుల కోసం మాత్రమే వీళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారు తప్పించి ప్రతి ఒక్కరకు భయం అయితే ఉంది. ఇతను అందుకనే అరెస్టులకు భయపడద్దు అని జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిన్న చెప్పాడో ఆ భయపడద్దు అనటానికి కారణం ఇదే. అరెస్ట్ చేస్తారు, మనం తప్పు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖంగా చెప్తున్నాడు. అవును అవును. సో చూద్దామండి. ఖచ్చితంగా ఇప్పుడు వల్లభనేని వంశీ, రేపు కొడాలి నాని, దాని తర్వాత ఆర్కే రోజా, ఇలా వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి అరెస్టులకు ముందే భయపడొద్దని చెప్పి జగన్ ముందే హెచ్చరించాడు. బట్ వాళ్ళకి ఇంకా పూర్తి స్థాయిలో అర్థం కాలేదు. ఈరోజు వల్లభనేని అరెస్ట్తో అర్థమై ఉండొచ్చు. సో వైసీపీ నేతలకు సంబంధించి మాత్రం అరెస్టుల పర్వం స్టార్ట్ అవబోతుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే.